హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే అంబ్రెల్లా డ్రెస్ మీదకి మనం ఉక్సులు ప్యాంట్ ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం డౌన్లో ఉక్స్ వచ్చేలాగా కుర్చీలు ఎక్కువ వచ్చేలాగా ప్యాంటు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలన్నది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చాలా ఈజీ కూడానా. అలాగే ముందుగా మనం 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకోవాలి. నేనైతే డ్రెస్ మెటీరియల్దే ఇలా 2 మీటర్లు అయితే తీసుకున్నాను. ముందుగా మనం ఆ క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసి మళ్ళీ అదే క్లాత్ని వేరే మడత వేయాలి. ఇలా 4 మడతలు వచ్చేలాగా, ఇలా 2 మడతలు వచ్చేలాగా. చూసారు కదా, మొత్తం 4 పీసులు అయితే వస్తాయి. ఓపెన్ది పైకి వేసుకోవాలి ఇలాగ వచ్చేలాగా. ఇలా మనకి మొత్తం 4 వచ్చేలాగా చూసుకోవాలి. ఏంటంటే ప్యాంటు 2 సైడ్లు వస్తాయి కాబట్టి మనం ఆ క్లాత్ని చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో ఇలా 4 మడతలను ఫోల్డ్ చేసుకొని అది ఎంత పొడవు ఉంటే అంత పొడవు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే కుర్చీలు ఎక్కువ వచ్చేలాగా కుట్టుకుంటాం కాబట్టి. ఇదైతే చూసారు కదా, పొడవు అయితే ఎంత ఉందో అంత కూడా నేను తీసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం కిందని ఇలా పొడవు అయితే చూసుకోవాలి. అది కిస్తా దగ్గర ఎంత పొడవు తీసుకుంటున్నాం అన్నది కూడా చూసుకోవాలి. నేనైతే 8 ఇంచీలు అయితే పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ బెల్ట్ దగ్గర కూడా 8 ఇంచీలు వచ్చేలా చూసుకుంటాం. 16 ఇంచీల పొడవు అయితే కిస్తా దగ్గర పట్టికుంటా సరిపోద్ది. అలాగే డౌన్లో 7 ఇంచీ తీస్తున్నాను. ఫోల్డింగ్కి ఎలాగా 1 ఇంచీ పోద్ది కాబట్టి ఇంకా తగ్గించాలనుకుంటే 6 ఇంచీలు కూడా తీసుకోవచ్చు. సన్నంగా ఉన్న వాళ్ళకైతే పాదం ఎక్కాలి కాబట్టి ఇంచి మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. తక్కువైనా సరే మళ్ళీ పట్టేస్తుంది అక్కడ మనం కలిపి కుట్టుకోవాలనుకుంటే. అలాగే మనం పైన సెంటర్లోని లూజు కూడా ఈ విధంగా చూసుకోవాలి. మరీ తక్కువ పెట్టేసినా పట్టేస్తుంది. మనకి కరెక్ట్గా పాయింట్ చూసుకొని సరిపోద్దని చూసుకొని పెట్టుకోవాలి. డౌన్లో 7 పెట్టాం కాబట్టి సెంటర్లో అయితే నేను 9 పెట్టాను. అలాగే దాని పొడవు మొత్తం కూడా ఇది 19 ఇంచీలు అయితే ఉంది. కుర్చీలు ఎక్కువగానే వస్తాయి. సెంటర్లో పెట్టుకోవాలి. మనం మార్కింగ్ చేసాం కదా, సెంటర్లో 9, కిందని 7, అలాగే పైన 8 పెట్టాం కదా కిస్తా దగ్గర. అది ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి సన్నంగా తీసుకొని పైకి రాబోతుకి కొంచెం ఎడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ లూజ్ అయితే తీసుకోకూడదు. ఆ ఉక్సుల షేప్ అయితే కుర్చీలు అయితే రావు సన్నంగాన. అది లూజ్ ఎక్కువ వచ్చేలా ఉంటే ప్యాంట్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు. అందుకనే నేనైతే ఇగో ఇలా తక్కువగానే తీస్తున్నాను. చూసారు కదా, 1 ఇంచీ ఖర్చులో పోయినా సరే మిగతా సరిపోయేలా అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకోవడమే. నేను క్లాత్ అయితే ఎక్స్ట్రానే 1 ఇంచీ మార్కింగ్ చేశాను. మీరు తగ్గించాలనుకుంటే 1 ఇంచీ మార్కింగ్ తగ్గించుకోవచ్చు. ఇంకా తక్కువలో కటింగ్ చేసుకోవాలనుకుంటే. లేదు కొంచెం మంది లావుగా ఉంటారు కదా, వాళ్ళకి పట్టేస్తుంది అనుకుంటే ఈ విధంగా తీసుకునేలా ఉంటే కరెక్ట్గా సరిపోద్ది. చూసారు కదా, మనకి కింద డౌన్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఈ పై క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో అయితే మనం పై భాగం అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది సైడ్కి వేసేస్తాం. ఫోల్డింగ్ అయితేని అయిపోయింది. తీసి పక్కన పెట్టేసి అలాగే పైన ఉన్న క్లాత్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్లోది మనం పై పార్ట్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇది కిందని డిజైన్ వచ్చింది కదా, మనం అది సైడ్ చేసేలాగా 4 పీస్ వచ్చేలాగా అయితే నేను కటింగ్ చేస్తున్నాను. మనకి ముందు పొడవు 10 ఇంచీ తీస్తున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్ చేయబోతుకి 2 ఇంచీలు అయితే తగ్గిపోద్ది. లోపల ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి బెల్ట్ దగ్గర. అలాగే ఎడల్పు అయితే ఒక 12 ఇంచీలు తీస్తున్నాను. మొత్తం లూజ్ అయితే ఒక 12, 24 ఎడల్పు 2 మడతల మీద వచ్చేలా చూసుకోవాలి. లూజ్ అయితేనే సరిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా మనకి పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. 10 ఇంచీలను. అలాగే 4 పీసులు కూడా పొడవు 10 ఇంచులు చూసుకోవాలి. అలాగే ఎడల్పు 12 ఇంచులు చూసుకోవాలి. ఇలా 4 పీసులు తీసుకోవాలి. ఏ సైడ్ కటింగ్ చేస్తాను కదా, పైన జాయింట్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. డిజైన్ రాకుంటే ఇలా బ్లాక్ కలర్లో అది ఉండేలాగా అయితే చూస్తున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది మనకి పై బెల్ట్ది. ఇలాగా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా కుట్టుకోవాలన్నది చూడండి. ఇప్పుడైతే మనం ముందుది పై పార్ట్ అయితే కుట్టేసుకుందాము. నడుము దగ్గర ముందు ఒక్కో క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మొత్తం 4 పీసులు వచ్చాయి కదా, ముందు 2 జాయింట్ చేసుకున్నాక మళ్ళీ దానికే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ అదే పీస్కి రెండోది కూడా యాడ్ చేసుకొని ఇలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అది లూజు ఏ సైడ్ ఎక్కువ వస్తుందో మనం చూసుకోవాలి. 12 ఇంచులది లూజ్ ఎక్కువ వస్తుంది, 10 ఇంచులది దాన్ని కరెక్ట్గా ఇలా సరిపోద్ది. అలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఎక్కువ వస్తుందేమో జాయింట్ చేసా కట్ చేసేద్దామని మర్చిపోయి కుట్టేశారంటే ప్యాంటు అది రాంగ్ అయిపోద్ది పై పార్ట్ మనకి. అందుకని ఇది చూసుకొని కరెక్ట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తం 4 పీసులు కూడా. అలాగే పైన మనకి కుట్టు విడకుండా ఇలా పైనుంచి ఒక కుట్టు అయితే మొత్తం జాయింట్ చేసినవన్నీ కూడా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా వేసానో అదేవిధంగా అలా పైనుంచి వేసుకోవచ్చు, లేదా ఫస్ట్ జాయింట్ చేసాం కదా అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైన నడుము దగ్గర మనం బెల్ట్కి అయితే సైడ్లు ముందు చిన్నది ఫోల్డింగ్ చేసే దగ్గర బంద్ ఎక్కిస్తాం కదా, అక్కడికి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి. 2 సైడ్లు కూడా ఒక 2 ఇంచులు పొడవుకి ఇలా లోపలికి చిన్న 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచులు పొడవు కుట్టుకుంటే సరిపోద్ది. ఓన్లీ బందు వరకే కాబట్టి ఈ సైడ్ 2 సైడ్లు కుట్టేసాం కదా. ఇప్పుడు పైన మనం ఇలా 1/2 ఇంచు ఒక లోపల ఫోల్డ్ చేసుకొని బంద్ ఎక్కించి ఓపెన్ అంతా ఉంచి 1 ఇంచు అంతా ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా ఇదే విధంగా లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటూ 1 ఇంచు ఎడల్పు ఉంచుకు కుట్టుకుంటూ వచ్చేయాలి. మొత్తం అంతా కూడా ఇలా క్రాస్ రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా మనం సైడ్కి కుట్లేసాం కదా, అది కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక లాస్ట్ అయితే చిన్న రఫ్ లాగాలి, ఇలా బెల్ట్ టైప్లో వస్తుంది. ఇదంతా అయిపోయాక మొత్తం ఇలా 2 సమానంగా వేసుకొని ఆ సైడ్ది 1 ఇంచు చిన్న గ్యాప్ ఉంచుకొని అక్కడి నుంచి అయితే మనం కుట్టు అయితే కలిపేసుకోవాలి. 2 క్లాత్లు కూడా కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇంకా మనకి పై పార్ట్ అయిపోయినట్టే. నడుము దగ్గర పార్ట్ అయితేనే ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టవసరం లేదు, సైడ్ ఘాట్లు పెడతాం కదా. ఎందుకంటే కటింగ్ చేసినవే 4 పీసులు కాబట్టి ఆల్రెడీ కుట్లు ఉంటాయి. ఈ పై పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లో ఎలా కుట్టుకోవాలో చూడండి. కిందదైతే మనం ఇవి 1 ఇంచు పొడవుకైతే ఉంచాం కదా, అది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద సైడ్ది పాదాల దగ్గర 1 ఇంచు లోపలికి మడత పెట్టేలాగా ఇలాగా ఒక 2 ఇంచుల పొడవు అయితే మనం 2 సైడ్లది కూడా ఒక 1/2 ఇంచు ఇలా లోపల ఫోల్డ్ చేసామంటే 1 ఇంచు అలాగా తగ్గుతుంది. మనం 2 సైడ్లు కూడా ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక సైడ్ది అయిపోయింది కదా, రెండో సైడ్ది కూడా ఇలా లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటూ ఏ సైడ్ది ఆ సైడు ఒక 2-3 ఇంచులు పొడవుకైతే కుట్టుకుంటూ వచ్చేయాలి. అవి మనం ఉక్స్లకి వేసినా సరే పీస్ రాకుండా దలసరగా ఉండేలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ కాజాలు ఉక్స్ వేస్తాం కాబట్టి ఇంక ఇలాగ వస్తుంది లూజ్ అయితేని. చూసారు కదా ఈ విధంగా 2 సైడ్లు మనం కుట్టేసుకొని, ఇంకా చూసారు కదా ఉక్స్కి కాజాకి వేసుకుండేలాగా ఈ విధంగా 2 సైడ్లు కుట్టియాలి. అయిపోయింది కదా. అలాగే డౌన్లోని మనం కూర ఉంది కాబట్టి అది అలా ఉంచేసినా పర్లేదు, లేదా కొంచెం ఫోల్డింగ్ చేసుకుందాం అనుకుండేలా ఉంటే నేనైతే 1 ఇంచు కాకపోయినా ఒక 1/2 ఇంచు అయితే ఫోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇలాగా పైకి లోపలికి సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుందాము. అలాగైనా బాగానే ఉంది, కూర ఉంది కాబట్టి. కాకపోతే కిందని కొంచెం దలసరిగా వస్తుందని ఒక 1/2 ఇంచు అయితే ఇలా లోపల ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను. అక్కడ చిన్న రఫ్ లాక్కొని, ఎందుకంటే మళ్ళీ అక్కడ జాయింట్ చేయం కాబట్టి అదే కుట్టు కాబట్టి లాస్ట్ని అయితే అక్కడ రఫ్ లాగాలి కుట్టు విడకుంటాను.
చూసారు కదా, ఇదే విధంగా రెండోది కూడా ఒక 1/2 ఇంచి పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. మనకి పాదాల దగ్గర కిందనైతే ఉక్సులు ఫిల్టీ అయిపోయింది కదా. ఇప్పుడు పై భాగం రెండు కూడా క్లాత్లో జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్ది ఈ సైడు, అవతల సైడ్ది అటు సైడు, ఇలా రెండు పీసులు కూడా మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. కుట్టు అయితే ఇలా వేసుకోవాలి రెండు సైడ్ది కూడా. అది కూడా జాయింట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఉక్సులు పట్టి కిందన కుట్టాం కదా, అది తిరగేసి కుడుతున్నామా రైట్ సైడ్ కుడుతున్నామా లేదన్నది కూడా మనం చూసుకోవాలి. మనం అయితే కుట్టు లోపల సైడ్కి వచ్చేలాగే చూసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు. రెండు సైడ్లు అయితే ఇలా జాయింట్ చేస్తాం కదా రెండు పీసులు కూడా, దానిపైన మళ్ళీ మనం రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు విడకుంటాను. ఇప్పుడైతే అదే క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఏ సైడ్ది ఆ సైడ్ పాదం సైడ్ వచ్చేలాగా మనం జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. అలాగే మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఒక 2-3 ఇంచులు కింద ఉక్సులకి ఫిల్ట్కి వదిలేసి అక్కడి నుంచి 1 ఇంచి ఖర్చు అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే క్లాత్ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసాం కాబట్టి తక్కువ ఏమీ అవసరం లేదు, ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి 1 ఇంచి వరకు క్లాత్ కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే 1 ఇంచి ఖర్చు అయితే ఉంచి మొత్తం అంతా కుట్టేసుకొచ్చేస్తున్నాను. అది కరెక్ట్గా చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా కుట్టు దగ్గర వచ్చాక ఆపేయాలి. ఏ సైడ్ ఆ సైడే కుట్టాలి, ఎందుకంటే క్లాత్లు సాగి ఒకటి డౌన్ అయిపోద్ది, ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి. ఒక సైడ్ అయితే జాయిన్ చేస్తాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే డౌల్లో మనం గ్యాప్ ఉంచి 3 ఇంచీలు అక్కడి నుంచి మళ్ళీ ఇంచి ఖర్చు ఉంచుకొని స్ట్రైట్గా 2 కుట్లు కలిసే దగ్గర వరకు కలిపి కుట్టుకుంటూ వచ్చేయడమే. ఖర్చు ఇలా తీసుకొని ఇంకా ఎక్స్ట్రా కుట్టేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. చూసారు కదా, సెంటర్ పాయింట్ దగ్గరికి అయితే కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా రాకుండా. మళ్ళీ నేనైతే దానిపైన రెండో కుట్టు ఇలా వేసుకొచ్చేస్తున్నాను. కుట్టు అయితే విడకుంటాను. మనం కుట్టేటప్పుడే మళ్ళీ మర్చిపోకుండా కుట్టు అయితే వేసుకుంటే అది మనకి ప్యాంట్ కుట్టు అయితే బేగా విడదు. చూసారు కదా, రెండో కుట్టు కూడా వేస్తాము రెండు సైడ్లు కూడా అటు ఇటు కూడా. అలాగే ఇది ఫ్రంట్ బ్యాక్ సెంటర్లో కుట్లు అయితే వచ్చాయి కదా, అక్కడ పట్టుకొని ఈ చివర ఒక ఘాట్ పెట్టుకోవాలి. ఈ చివర కూడా మనం ఘాట్ పెట్టుకోవాలి. పైన బెల్ట్కి అతికేటప్పుడు కుర్చీలు పెట్టేటప్పుడు మనకి ఇది అంచనా తెలియనందుకైతే రెండు సైడ్లు కూడా ఇలా ఘాట్ పెట్టుకోవాలి. అలాగే పైన బెల్ట్కి అయితే మనం ఫస్ట్ సెంటర్లో కాకుండా సైడ్ నుంచి కుట్టి రావాలి. ఎందుకంటే ఇవి సైడ్ కుర్చీలు రావు కాబట్టి సెంటర్లో పెట్టుకోవాలి కాబట్టి మనం సైడ్ కుట్టు ఎక్కడ వస్తుందో చూసి ఇలాగా ఫ్రంట్ ఇది కదా దాని పక్కది సైడ్ వస్తుంది కాబట్టి అక్కడ చూసుకొని దానిపైన కుర్చీలు పెట్టి క్లాత్ కిందది డౌన్ది ఆ పైన మార్కింగ్ చేస్తాం కదా, కటింగ్ చేస్తాం కదా, అది దానిపైన పెట్టుకొని ప్లెయిన్గా కొంతవరకు కుట్టుకొచ్చేయాలి. దానికి కుట్టు వస్తుంది కదా, దాని దగ్గర నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలి. చూసారు కదా, ముందు పైది భాగం కిందన వేసుకొని కింద భాగం దాని పైన వేసుకోవాలి. సగం వరకు ఇలాగా నార్మల్గా కుట్టుకొచ్చేయాలి. ఇది చూసారు కదా, కుట్టు అయితే కనిపిస్తుంది కదా ఫ్రంట్ది రెండు కూడా బ్యాక్ సైడ్ దీని అవి ఇలాగా జాయింట్ చేసిన దగ్గర నుంచి మనం కుర్చీలు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ మిగిలిన క్లాత్ని కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. అది ముందుగానే ఎక్కువ పెట్టేస్తామంటే ఆ కుట్టు దగ్గరికి కుర్చీలు రావు. అది అక్కడ వరకు వస్తుందో లేదో చూసుకొని మనం క్లాత్ సరిపోతుందో లేదో అని అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు అయితే పెట్టాలి. ఫ్రంట్ వచ్చేలాగా మనం కుర్చీల ప్యాంట్కి అయితే కుర్చీలు అయితే సైడ్కి రాకూడదు. ఉక్సుల ప్యాంట్కి ఎప్పుడు కూడా కుర్చీలు ఫ్రంటే రావాలి. చూసారు కదా, సెంటర్ దగ్గరికి యువతల సైడ్కి ఈ కుర్చీలు వచ్చాయి కదా, ఇక్కడి నుంచి మిగతా కుట్టు వరకు ఎంత క్లాత్ ఉందో చూసుకొని అది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని కుర్చీలు వస్తాయో ఈ సైడ్ది కూడా ఇలాగే కుట్టాలి. ఆ కుట్టు వరకు అయితే వచ్చాయి కదా, అక్కడి నుంచి యువతల సైడ్ కూడా క్లాత్ ఇలా సరిపోయింది కుట్టు దగ్గరికి లేదో చూసుకొని ఆ మిగిలిన క్లాత్ సెంటర్లో కుర్చీలు వచ్చేలా చూసుకోవాలి. ఆ క్లాత్ ఉన్నా పర్లేదని కుట్టి యువతలకు కానీ మనం కుట్టేసిలా ఉంటే అది ఎక్స్ట్రా క్లాత్ వచ్చి జాయిగా వచ్చేస్తుంది. ప్యాంట్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు. కరెక్ట్గా మనం కుట్టు దగ్గరకు వచ్చేలాగైతే క్లాత్ని కుర్చీలు పెట్టుకోవాలి. చూసారు కదా, కుట్టు ఇక్కడ వరకు
కుర్చీలు పెట్టేసాం. అక్కడి నుంచి మళ్ళీ నార్మల్గా ప్లెయిన్గా ఇంకో కుట్టు దగ్గరికి కుట్టుకుంటూ వచ్చేయడమే. రెండో కుట్టు దగ్గరికి వస్తాం కదా జాయింట్ చేసిన దగ్గరికి. ఇప్పుడు ఇది రెండో సైడ్ది కూడా ఫ్రంట్ది ఇలాగే కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి సెంటర్ కుట్టు దగ్గరికి. ఫ్రంట్ది అయితే ముందు మనం ఎలా కుట్టాం కుర్చీలు పెట్టి సెంటర్కి వచ్చేలా క్లాత్ని కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి రావాలని చెప్పాను కదా, అలా పాయింట్ దగ్గరికి వచ్చేలాగా ఏ సైడ్ ఆ సైడ్ కుర్చీలు వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఇక చూసారు కదా ఫ్రంట్ది పైన అలాగే మనకి కింద సైడ్ది కూడా ఒకేలాగా వచ్చేలాగా కుట్టు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక ఈ విధంగా వస్తుంది. అలాగే ఆ సైడ్ అటు ఇటు సైడ్ ఇటు కుర్చీలు అయితే మనం వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా ఈ సైడ్ది కూడా కుర్చీలు ఈ విధంగా వచ్చాయి. క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకును. ఇక మనం జాయింట్ చేసింది అయితే ఇలా చూసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా లేకుండా ఇంకా క్లాత్ ఉంది కదా, ఇంకా మనం ఇంకో 2 కుర్చీలు అయితే పెట్టుకోవచ్చు. ఆ లూజ్ది అవి ఎక్స్ట్రా వచ్చింది కానీ సెంటర్లో వచ్చేలాగే చూసుకోవాలి. ఫ్రంట్ మొత్తం క్లాత్ అయితే జాయింట్ చేస్తాము అప్ డౌన్ కూడా. ఇక ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ కుర్చీలు అయితే వస్తాయి. చూసారు కదా పై కుట్టు కింద కుట్టు స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్. అదే మనం చూసుకోవాలి కుర్చీలు పెట్టేటప్పుడు అయితేని. ఇంక ఈ విధంగా ఇలా వచ్చిందా లేదని కుర్చీలు పెట్టేటప్పుడే చూసుకోవాలి. మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బంద్ అయితే రెడీ చేసుకుందాము. పైన బెల్ట్కి బంద్ కుట్టుకోవాలి కదా, మన క్లాత్లో మిగిలిన క్లాత్లో ఇలాగ 1 ఇంచు ఎడల్పు ఉంచుకొని స్ట్రైట్గా అయితే క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే అది బంద్ కుట్టుకోనందుకు 1 ఇంచు సరిపోద్ది. ఇలా ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇలా పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే. అవి నడుము బెల్ట్ దగ్గరికి మనకి ఎంత పొడవు సరిపోద్దో అంత చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకొని, అలాగే 2 సైడ్లు కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని దారాలు రాకుండా దానిపైనుంచి మనం బంద్ క్లాత్ అయితే ఇలా కుట్టుకోవడమే. మనం ఇలా లంగాలకైనా అలాగే ప్యాంట్లకైనా సరే బంద్ క్లాత్ ఇలా తీసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని అయితే దేనికైనా సరే క్లాత్ ఇలాగే కుట్టుకోవాలి సన్నంగా వచ్చేలాగా. అలాగే దారాలు అవి మనకి బయట సైడ్ రాకుండా 2 సైడ్లు కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూసారు కదా నేను ఎలా లోపల ఫోల్డ్ చేసి పైనుంచి అయితే కుడుతున్నాను. అదేవిధంగా మనకి ఎంత పొడవు అయితే తీసుకున్నా అంత పొడవు కూడా ఇలా కుట్టేసుకోవాలి. చూసారు కదా బంద్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్కి మనం దాన్ని బంద్ ఎక్కించుకోవాలి. అలా ఒక పిన్నితోటి ఇలా పిన్ సాయం తీసుకొని ఇలా బెల్ట్కి అయితే బంద్ ఎక్కించేయాలి. అలాగే మనం ఈ బంద్ ఎక్కించాక బంద్ చాలా వరకు ఈ ఊడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం బంద్ ఎక్కించుకున్నాక లాస్ట్లో అయితే నేను ఆ చివరి ఈ చివరి కరెక్ట్గా ఎడ్జ్లు తీసి నేను సెంటర్లో అయితే ప్రతిదానికి కుట్టు అయితే వేస్తాను. ఎందుకంటే అది కుట్టేయడం వల్ల జరగకుండా బంద్ అయితే మనకి ఊడదు. చూసారు కదా బంద్ అయితే ఎక్కించాం కదా, ఇలా మొత్తం క్లాత్ సరి చేసుకొని మనకి ఎంతైతే పొడవు కావాలో అంత పొడవు ఉంచి ఎక్స్ట్రా వచ్చేలా ఉంటే కటింగ్ చేసుకొని, ఇదిగో చూసారు కదా ఎక్స్ట్రా వచ్చింది ఇలా 2 సమానంగా వచ్చేలా కటింగ్ చేసుకొని మనం సెంటర్లో కానీ ఇలా రఫ్ లాక్కున్నామంటే అది మనం బంద్ ఎంత లాగినా సరే రాదు. ఇదైతే బంద్కి కుట్టు అయితే ఇలా వేసుకోవాలి ఊడకుంటాను. ప్యాంట్ అయితే చూసారు కదా మనకి రెడీ అయిపోయింది. అలాగే ఇలా డౌన్లోని మనం హుక్స్లు అయితే 1 లేకపోతే 2 అయితే 2 వేసుకోవడం. మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది.